వినియోగి ప్రేక్షకులకు నమస్కారం. రియల్ ఎస్టేట్ అప్పర్ మిడిల్ క్లాస్ ఆ పై వాళ్ళకే వర్తించినప్పటికీ కూడా వాళ్ళు వినియోగదారులే కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు ఉపయోగపడతాయి కాబట్టి కొంచెం శ్రద్ధగా ఏం చేయాలి, ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు మోసం చేస్తే ఏం చేయాలి అనే విషయాలు తెలుస్తాయి. ప్రభుత్వ పరంగా ఈ రియల్ ఎస్టేట్ మీద చాలా నిబంధనలు ఉన్నాయి. గతంలో వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి టౌన్ ప్లానింగ్ సెక్షన్లో వాళ్ళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్స్ తీసుకుని దాన్ని కన్స్ట్రక్షన్ ప్రారంభించి ప్లాన్ ప్రకారం కాకుండా డీవియేట్ చేసి ప్లాన్లుని మించి వాళ్ళు నిర్మాణాలు చేయటం వల్ల ఎప్పుడో ఒకసారి సడన్గా మేల్కొన్న ఆ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నువ్వు దీన్ని ప్లానింగ్ మించి కట్టావు కాబట్టి దాన్ని కూలగొడుతున్నావంటే ఆ సమయానికి ఆ ఫ్లాట్ మరెవరో వినియోగదారుడు కొనేస్తే వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు పడగొట్టే ప్రక్రియ మీద నష్టపోయేది ఎవరు? ఆ ఫ్లాట్ కొనుక్కున్న వినియోగదారుడు. మరి దీనికి ఏం చేయాలి? పైగా బిల్డరు అపార్ట్మెంట్ కట్టి ఫ్లాట్స్ పొజిషన్ ఇచ్చేసి పారిపోతాడు, ఇంకక్కడెక్కడా ఉండడు. అతను ఆ అపార్ట్మెంట్లో నివసించే వ్యక్తి కాదు, అతను అవుట్ సైడరు. మహా అయితే అతనికి ఏముంది, ఏదో ఈ మధ్య కొన్ని తీర్పుల వల్ల ఎంతో కొంత గ్యారంటీ ఇవ్వండి అయ్యా నువ్వు కట్టిన కన్స్ట్రక్షన్కి, మినిమం 5 years అన్నా నువ్వు భరోసా ఇవ్వకపోతే 100 సంవత్సరాల కోసమని వాళ్ళు అక్కడ ఫ్లాట్ కొనుక్కుని తర్వాత నువ్వు వెళ్ళిపోగానే పెచ్చులు ఊడిపడిపోతుంటే ఏం చేస్తారో అని చెప్పి ఒక కన్జ్యూమర్ కమిషన్ ఓ బిల్డర్ని ప్రశ్నించింది. ఈ బిల్డర్స్ కూడా అసోసియేషన్స్ ఉన్నాయి, ఇచ్చే తీర్పులు వాళ్ళు కూడా ఒకరితో ఒకరు చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ తీర్పుల్ని అధిగమించి ఎలా చేస్తే మనం లాభాలు చేసుకోవచ్చు అన్నది ఆలోచిస్తారు. బిల్డర్స్ ఏ రకంగా మోసం చేస్తున్నారు మరి కొనుక్కునే వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈరోజు హైదరాబాద్లో చెరువు ప్రాంతాల్లో ఇళ్ళు కట్టి అపార్ట్మెంట్స్ కట్టి అమ్మేసిన బిల్డర్స్ని చేసింది తప్పు వాళ్ళు. ఈరోజు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆ బిల్డింగ్స్ని కూలగొట్టేశారు. ఇంకో మాట లేదు, టార్గెట్ చేయటం, కూలగొట్టడం. మరి చాలామందికి అనుమానం ఏంటంటే మేము లైసెన్స్ తీసుకునే కదా కట్టాం, అన్నిటికీ అప్రూవల్స్ వచ్చినాయి కదా, మరి అది నేను ఈ కన్స్ట్రక్షన్ ప్రారంభించిన స్థలం మీకు అభ్యంతరకరమైతే మీరు లైసెన్స్ ఇవ్వకూడదుగా అని వీళ్ళు అడుగుతున్నారు. అసలు ముఖ్యంగా ఏంటంటే ఎవరు బలి అయిపోతున్నారంటే దీనికి కొనుక్కున్న కన్స్యూమర్సే. అందుచేత జాగ్రత్తగా వినియోగదారులు ఆ సైటు, వాళ్ళు కట్టే సైటు ఎవరిది, అది ప్రభుత్వ భూమిలో కడుతున్నాడా? ఎందుకంటే చాలా ఈ మధ్యకాలంలో ఏంటంటే చెరువులు ఆక్రమించి కట్టేస్తున్నారు అన్నది ఉంది. ఎందుకు నా స్వానుభవమే, చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా ఊరి నుంచి పక్క ఊరికి సైకిల్ మీద వెళ్ళి చదువుకునేవాళ్ళం. దారిలో ఒక చెరువు, చిన్నదేం కాదు అది, కొంచెం పెద్దదే చెరువు ఉండేది. తర్వాత కాలంలో మళ్ళీ నేను మా ఊరు వెళ్ళటానికి వెళ్తుంటే ఆ దారిలో ఆ చెరువు లేదు. ఆ చెరువులో భూములు దున్నుకుని పంటలు పండించేసుకుంటున్నారు. అదే సిటీలో అయితే బహుళ అంతస్తు బిల్డింగ్స్ కూడా వచ్చేసి ఉండేవి. అది పల్లెటూరు కాబట్టి ఇంకా ఆ ల్యాండ్ మీద అగ్రికల్చర్ జరుగుతుంది. కానీ అది ల్యాండ్కి కావాల్సిన నీళ్లు సదుపాయం చేసే చెరువు. రాజకీయ విన్యాసాల వల్ల ఆ చెరువు కొంతమందికి పట్టాలు ఇచ్చి వ్యవసాయం చేయించుకుంటున్నారు. ఎప్పటికైనా సరే రెవెన్యూ రికార్డ్స్ తిరగేస్తే, మనం చిత్తశుద్ధితో ఒక కార్యక్రమాన్ని చేస్తే తప్పనిసరిగా ఈ చెరువులు అన్యాక్రాంతం అయిపోయినది గమనిస్తారు. చెరువులు గనక పూర్తి చేస్తుంటే మరి వాటర్ సోర్సెస్ ఎక్కడున్నాయి? వర్షం పడితే మన కోసం కదా అది నీటిని నిల్వ చేసి ఉంచుతుంది. మరి ఇప్పుడు సాధ్యం కాదే. ఎవరైనా సరే చెరువును ఆక్రమించి ఏదైనా చేస్తుంటే ఒక పౌరుడిగా మన ధర్మం ఏంటంటే, ఏమయ్యా నువ్వు అది అలా చేస్తావు, నాకు సర్పంచ్ గారు పర్మిషన్ ఇచ్చారు, వెళ్ళండి సర్పంచ్ గారి దగ్గరికి, అయ్యా సర్పంచ్ గారు అతను ఈ చెరువులో ఇలా చేస్తున్నాడు, ఏం చేయమంటారు? చేసుకుంటాడా అని ఒకవేళ ఆయన అంటే తిన్నగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, అయ్యా మా ఊరిలో ఉన్న ఒక చెరువుని ఈ రకంగా కబ్జా చేస్తున్నారు, దయచేసి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి లిఖితపూర్వకంగా ఆయనకి చెప్పండి. ఎప్పుడైతే అలా జరిగిందో తప్పనిసరిగా కలెక్టర్ గారు చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. లేకపోతే ఊళ్ళో మనం సర్దుకుపోతామంటే
ఎవరి భూమి ఎవరికైనా ఎవరికి నిప్పు ఉంటుంది, ఎవరికీ ఉండదు. ఇటువంటి ఒక తమాషైన పరిస్థితుల్లో పట్టణ ప్రాంతాల్లో విపరీతంగా అపార్ట్మెంట్స్ కడుతున్నారు. బిల్డర్ నియమం ఏంటి? మీరు ముందు మా దగ్గర బుక్ చేసుకోవాలి. సరే, బుక్ చేసుకునేటప్పుడు ఇంత డబ్బు అడ్వాన్స్ కట్టాలి. కడతాడు. మళ్ళీ పోయిన తర్వాత ఒక 2 అంతస్తులో ఎంతో వేసిన తర్వాత మీరు మరో ఇన్స్టాల్మెంట్ కట్టాలి. ఇలా బహుళ అంతస్తులకి ఆ వేసే స్లాబ్స్ని బట్టి ఆ టైంలో ఇంత కట్టాలి, ఆ టైంలో ఇంత కట్టాలని చెప్పి ఫైనల్గా మీకు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసే ముందు పూర్తి సొమ్ము చెల్లించాలి. ఈ రకంగా ఆ ఇన్స్టాల్మెంట్స్ వాళ్ళు యూనిలేటరల్, అందులో మన ప్రమేయం ఏమి ఉండదు. మనకు అక్కడ ఓ ఫ్లాట్ కావాలని అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి మనం తల వంచాలి. అలా జరిగిన తర్వాత ఇది ఎప్పుడు ఇస్తారు అని అడిగిన వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే అతను ముందే అనౌన్స్ చేసి 2 సంవత్సరాల తర్వాత పొజిషన్ ఇస్తామంటాడు, 4 సంవత్సరాల తర్వాత పొజిషన్ ఇస్తామంటాడు. దాన్ని ప్రిపేర్ అయ్యే వెళ్ళారు. 4 సంవత్సరాల్లో కంప్లీట్ అవ్వలేదు. వెళ్ళి అడుగుతారు, నెక్స్ట్ వీక్ అయిపోతుందండి, ఏదో ఒక చిన్న ఇబ్బందులు వచ్చినాయి, పర్మిషన్ రాలేదు, కొత్త రూల్స్ వస్తున్నాయి, ఏదో చెప్తాడు. సరే, పాపం అతని కష్టాలు అతనికి ఉన్నాయి కదా అని ఇంకో సంవత్సరం మనం డబ్బు ఇచ్చేసాం, దాని మీద మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది న్యాయంగా. ఆ ఇంట్రెస్ట్ బిల్డర్కి వెళ్తుంది. ఎంత లేట్ అయితే అంత బిల్డరే లాభం పొందుతాడు, కానీ కన్స్యూమర్స్ నష్టపోతారు. ఇలా జరుగుతున్న ఒక ఫ్లాట్లో 39 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, బిల్డర్ ప్రామిస్ చేసాడని డబ్బులు ఇచ్చేసి కోట్లాది రూపాయలు ఎప్పుడు నాకు పొజిషన్ ఇస్తాడని ఎదురు చూస్తుంటే ఆ నిర్మాణం ఎన్ని సంవత్సరాలైనా పూర్తి కాకపోతే కన్స్యూమర్ కమిషన్కి వెళ్ళారు. 39 మంది వినియోగదారులు, అక్కడ నష్టపోయిన వినియోగదారులు 39 మంది. ఎప్పుడైతే కన్స్యూమర్ కమిషన్కి వెళ్ళారో కన్స్యూమర్ కమిషన్ ఆ కేసు వివరాలన్నీ తీసుకుని వాళ్ళు చెల్లించిన కోట్లాది రూపాయల ఇంట్రెస్ట్తో సైతంగా వాళ్ళకి చెల్లించమని, 39 మందికి చెల్లించమని ఆర్డర్ పాస్ చేసింది. ఇది కదా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యొక్క గొప్పతనం. దీన్ని ఉపయోగించుకుంటే నీకు ఉపయోగపడుతుంది. అదే ఓ పుస్తకంలో ఉన్నదైతే పుస్తకమే ఉంటుంది. అందుచేత వినియోగదారులు తప్పనిసరిగా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఉపయోగించుకుని కన్జ్యూమర్ కమిషన్లో మీరు ఫిర్యాదు దాఖలు చేసి మీరు నష్టపోయిన సొమ్ముని రాబట్టుకోవడానికి ప్రయత్నించండి. సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.